ముఖ్యమైన అంశము రేపు యువ సంగ్రామ సభ పెట్టబోతున్నారట. ఎక్కడ సరూర్ నగర్లో జూలై 18వ తారీఖున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోతున్నది. సో వాళ్ళు డీడీలు కట్టిరట, అంతా అయిపోయింది, కానీ స్టేట్ గవర్నమెంట్ ఇంకా పర్మిషన్ ఇస్తలేదు. నిరుద్యోగుల అంశం కాబట్టి, యువత అంశం కాబట్టి, యువత కాంగ్రెస్ కు దూరమైంది కాబట్టి రేవంత్ రెడ్డి భయపడుతున్నావా? బీఆర్ఎస్ కని అందరి వాళ్ళ ప్రెస్ మీట్ సాధారణ మాట్లాడడం వచ్చేట్లు. మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మంత్రుల దగ్గరికి వచ్చిన దరఖాస్తులు తీసుకుంటాం, ఎవరి అప్లికేషన్ ఇచ్చినా తీసుకుంటాం, మాకు చేతనైంది చేస్తాం, చేత కాకుంటే కాదరబాయ్ అని చెప్తాం. మభ్య పెట్టడం, మోసం చేయం. విద్యార్థుల మీటింగ్ పెట్టుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ అనేది రిజిస్టర్డ్ పార్టీ, అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు. పర్మిషన్ ఇచ్చేది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బట్టి నిర్ణయం తీసుకుంటుంది. అది డిఎస్పీ స్థాయి అధికారి, ఇక్కడ సిటీలో అయితే డీసీపీ స్థాయి అధికారి తీసుకునేటటువంటి నిర్ణయం. దానికి కమిషనర్ దాకా కూడా పోవాల్సినటువంటి అవసరం లేదు. అడిగి పోయి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకొని కండిషన్లు పెట్టి ఆ సిస్టమ్ ప్రకారం పర్మిషన్ ఇస్తారు. దానికి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు. ఆ ప్రజలు వాళ్ళు దాన్ని నమ్మితే ప్రజలు వాళ్ళతో పోతారు, నమ్మకుంటే తిట్టుకొని పోతారు. అంతే, దాంట్లో ఎవ్వడు ఏం చేయగలిగింది ఏం లేదు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అబ్బాయి మీటింగ్ పర్మిషన్ ఇవ్వద్దని చెప్తారా? ఎందుకంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు కదా. వాళ్ళ ప్రభుత్వంలో ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఎవరు ఎక్కడ మాట్లాడాలి, ఎవరు ఏ ఎమ్మెల్యే ఏం చేయాలనేది వాళ్ళు డిక్టేట్ చేసింది. ఇక్కడ లేదు. ఇది డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, డెమోక్రటైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఉద్యోగాలు అయితే మీరు అన్నది ఇదే కదా, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. వాస్తవం మేము ఇప్పటికీ 70,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినాం. మిగతా నోటిఫికేషన్లు కూడా మీరు చూసి మొన్న వేసినాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే మాట వాస్తవం, ఇస్తాం కూడా. ఎందుకు అంటే ఒకటే సంవత్సరంలో ఎందుకు కీలకపోయినాం, ఫస్ట్లో ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో కొంత ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ముడివాడు ఉన్నటువంటి అంశాలు, ఆర్థిక పరంగా జరిగినటువంటి విధ్వంసం, దాన్ని సరి చేసుకుంటూ ఉద్యోగం ఇచ్చినాక రేపు జీతం ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉండొద్దు. కాబట్టి జీతం ఇచ్చే పరిస్థితి కూడా కావాలి. ఇంకా చాలా పోస్టులు శాంక్షన్ చేసే ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి విజన్తో ఉన్నారు ఉద్యోగులకు సంబంధించి. నేను ఉద్యోగులకు ఒకటే కోరుతా ఉన్నాను, ఈ ప్రతిపక్ష పార్టీలు చేసేటటువంటి తప్పుడు ఆరోపణలు మీరు పడొద్దు. ఖచ్చితంగా ఒకరోజు ముందైనా లేట్ అయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ ఖాళీల్ని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఒకవేళ భర్తీ చేయకపోతే రాబోయే ఎలక్షన్లో ఓటు అడగరు. ఇక నేనేమంటున్నా అంటే నువ్వు నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా చదువుకున్నటువంటి చైతన్యవంతమైన వర్గం. ఇప్పటికే మీద వార్ స్టార్ట్ అయింది. నేను ఏమంటున్నా అంటే ఒకటే రోజులో అన్ని చేయాలంటే ఇప్పుడు ఇక్కడనేమో ఆర్థిక విధ్వంసం జరిగింది. మనం అందరం 3 లక్షల కోట్ల అప్పు ఉందనుకున్నాం, కానీ 7.5 లక్షల కోట్ల అప్పు తీలినటువంటి స్థితి మనం చూసినాం. దాని నుంచి అసలుకు వడ్డీలు కట్టే పరిస్థితుల్లో లేనటువంటి స్థితి నుంచి 1వ తారీఖు జీతాలు ఇచ్చి ఇవాళ ఒక ఛానలైజ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఉద్యోగులకు 1వ తారీఖు జీతం వచ్చిందా? ఇవాళ ప్రతి ఉద్యోగి 1వ తారీఖు నాడు జీతం తీసుకుంటున్నాడు. ఎందుకు ఆ ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణలోకి తీసుకురాగలిగింది ఈ ప్రభుత్వం? మీరు ఆలోచించాలి కదా. అటు నుంచి అటు జోకుడు ప్రోగ్రామే పెట్టారు కదా గతంలో. ఇప్పుడు అంతా ఒక ఛానలైజ్ చేసి సిస్టంలో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది కదా. ఇప్పుడు నెలకు 18 నుంచి 19,000 కోట్ల కంటే రెవెన్యూ లేదు. దానికి 22, 23, 25,000 కోట్లకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. రెవెన్యూ పెరిగితే కానీ మిగతా అంశాలన్నీ మీట్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అంత విధ్వంసం చేసిపోయారు మా దొరలు. దాన్ని సెట్ చేసే పని జరుగుతుంది. అది ఓవర్ నైట్లో కాదు కదా అన్న. ఇది ఒక్క రోజుల్లోనో 2 రోజుల్లోనో అయిపోయేదంటే ఆర్థికంగా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే ఉన్న ఆస్తులను అమ్ముకోవాలి. అట్లా సాధ్యం కాదు కదా. ప్రాక్టికల్గా పోతున్నటువంటి స్థితి ఉంది. ఫర్దర్ ఎవరు వచ్చినా కానీ డిస్టర్బ్ లేనటువంటి ఒక రాష్ట్రంగా, ఒక స్టేబుల్ స్టేట్గా దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రలో వేసిన శాపనార్థాలు లెక్క తయారవుతుంది. అరే మీకు నడుపుకోవడం చేత కాదు, మీరు పని చేయలేరు, మీ ఆర్థిక వ్యవస్థ లేదు. 1-2 చేసినటువంటి దొంగతనానికి వాళ్ళ రాష్ట్ర ప్రజలంతా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 1-2 చేసినటువంటి విధ్వంసానికి దాంతో మొత్తం ప్రజలంతా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి ఉంది. మేము వచ్చినాక కూడా అట్నే కొనసాగిస్తే దానికి అర్థమేమున్నది? మేము దాన్ని సరిచేసే బాధ్యతను తీసుకున్నాం. సో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల లొల్లి నడుస్తున్నది. అసలు ఎవరికి ఇవ్వాలి నామినేటెడ్ పోస్టులు? ఏ పోస్ట్ అయినా సరే. మీరు చాలా అంశాలు చెప్పారు. సామాజిక న్యాయం అన్నారు, ఇంకోటి అన్నారు. ఏ న్యాయం ఏడా కనబడతలేదు. మరి ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ మీద పోరాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంతకుముందు తెలంగాణ మూమెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏది ఎక్కడ కనబడతలేదు కదా. మరి నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ కోసం, ప్రభుత్వం కోసం పనిచేసినటువంటి వాళ్ళు రేపు పార్టీ కోసం, ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్లకు, అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాతినిధ్యం తగ్గేటట్టున్నది. ఇప్పుడు ఏముందంటే మీరు ఆశ్చర్యపోతారు, 3,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు మాకు కావాలని పోస్టులు. 3,000 మందిని దరఖాస్తులు పెట్టుకుంటే 3,000 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి మా దగ్గర.
రేవంత్ రెడ్డి కూడా ఉంటాయి. దరఖాస్తు పెట్టిండట ఒకటి, చెప్పాలా నాకు ఒక సీనియర్ లీడర్ చెప్తున్నా, సరే ఇవన్నీ నాకు 70లో ఒక 25 అయితే ఇయ్యి, నాకు పైసలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తా, ఇక మిగతా ఏమన్నా చేసుకోరు. రగ్గా అట్లా ఉండదు. ఆ? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళందరినీ గౌరవించి గుర్తించి 70-80 పోస్టుల దాకా ఉన్నట్టున్నాయి నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్స్. దానికి అనుబంధంగా డైరెక్టర్లు ఉంటారు, రకరకాల పొజిషన్స్ ఉంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ప్రభుత్వం ఏర్పడ్డ 90 రోజులకే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సందర్భం ఉందా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి డిసెంబర్ 7వ తారీఖు నాడు అయిండు, మార్చి 10వ తారీఖు నాడు నామినేటెడ్ పొజిషన్స్ భర్తీ చేశాడు. గుర్తుపెట్టుకోండి, అంటే ఎన్ని రోజులైంది? జస్ట్ 3 months. సరే ఎవరికి ఇచ్చిన మొదటి దశ దాంట్లో కూడా అరే నాకు ఇచ్చిండు, నేను అంటున్నా కదా, నాలాంటి వాళ్ళకి చాలా మందికి ఇచ్చిండు. కార్పొరేషన్ చైర్మన్ మీది కార్పొరేషన్ చైర్మన్ కాదు, మీ స్థాయి కార్పొరేషన్ చైర్మన్ అంటే నేను అట్లా అనట్లేదు. నేను కార్పొరేషన్ డైరెక్టర్ స్థాయి అనుకుంటున్నాను, నేను కార్యకర్తనే అనుకుంటున్నాను. ఎందుకంటే కార్యకర్త పోస్ట్ అనేది పర్మనెంట్ పోస్ట్, అది ఎవరు తీయలేడు, అది ఎటు పోదు. నేను కాంగ్రెస్ పార్టీకి ఒక చిన్న కార్యకర్తని. అంటే ఇటువంటి కార్యకర్తలకు చాలా మందికి పోస్టులు 90 రోజుల్లో ఇచ్చినటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా వాస్తవం ఇది. రేపు కూడా ఖచ్చితంగా 2వ దఫా చాలా మందికి పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటటువంటి పనిని ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు, భట్టి విక్రమార్క గారు, మా పార్టీ గవర్నమెంట్ మధ్యన సమన్వయ కమిటీ ఒకటి ఉన్నది, మీకు తెలుసు కదా. దామోదర్ రాజనరసింహ, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ దాంట్లో సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూర్చొని నిర్ణయం తీసుకొని ప్రభుత్వం పార్టీ ఇచ్చేటటువంటి రికమెండేషన్స్ ప్రకారం పనిచేసిన వాళ్ళ పారామీటర్లు అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇస్తారు. అందరికీ మ్యాక్సిమం సాటిస్ఫై చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అనుకుంటున్నాను. ఉంటుందా 42% ఉంటుందా బీసీలకి? ఉండాలని నేను కోరుకుంటున్నా, ఉంటుందని నేను భావిస్తున్నాను. 42% ఇస్తాననేటటువంటి మాటను ముఖ్యమంత్రి గారి గతంలో చెప్పినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చాలా అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేరని నేను అనట్లేదు. మేము ఇంకా పార్టీ కార్యకర్తలు మీరు అన్నట్టు 10 సంవత్సరాలు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా వాళ్ళు పెట్టినటువంటి కేసుల పాలయ్యి, జైళ్ల పాలయ్యి, ఇబ్బందులు పడ్డటువంటి వాళ్లకు ఇవాళ ప్రభుత్వం వచ్చినా మాకు ఏ రకమైనటువంటి సాయం అందట్లేదని బాధలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళని అందరిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది, పార్టీ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఆ పని ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి చేస్తారు. వాళ్ళిద్దరు సమన్వయంతో చేయాల్సినటువంటి పని. వాళ్ళతో పాటు టీం ఉంది, ఇటో ముగ్గురుతో చేసినటువంటి కమిటీ ఉంది, వాళ్ళందరూ కలిసి చేస్తారు. కార్యకర్తలు కూడా ఎవరు నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ఇమీడియట్గా అందరికీ ఒకటేసారి ఇస్తే ఆ ఎకనామికల్ క్రైసిస్ గవర్నమెంట్కి వస్తుంది అనేటటువంటి భావన కూడా దాంట్లో ఉండొచ్చు. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.